మూవీలో హీరో అందగాడు, ఆటగాడు, వేటగాడు. ఇన్ని బిరుదులు ఎందుకు ఇచ్చానంటే ఈడు మాట్లాడితే ఏ అమ్మాయి అయినా సరే వీడి మాటలు పడిపోవాల్సిందే. ఆఖరికి ముసలోళ్ళైనా సరే మనోడు ఏ అమ్మాయి కనపడితే అమ్మాయిని తెగ ధన అంటూ ఉంటాడు. అలాంటోడికి ఒక అందమైన అమ్మాయి పరిచయం అవుతుంది. ఇక అమ్మాయి పరిచయం అవడంతో అమ్మాయిలనే మర్చిపోయి ఆ అమ్మాయి కోసం బతుకుతున్నాడు. సక్రైన లవ్ స్టోరీలో ఒక భయంకరమైన ట్విస్ట్ అదేంటి తెలుసుకోవడానికి వీడియో మొత్తం చూడండి. మూవీ ఓపెనింగ్ మన హీరో జిమ్ చూపిస్తుంటారు. మనోడు ఎలక్ట్రానిక్ స్టోర్ లో పనిచేస్తున్నాడు. ఇచ్చిన కస్టమర్లు ఎలా ఇంప్రెస్ చేయాలో మనోడికి బాగా తెలుసు. కింద పడి మీద పడి ఏదో ఒకటి చేసి ఏదో ఒక ఐటమ్ మమ్మీ కానీ బయటికి పంపిడు. అందుకే మనోడు మాటలకి ఆడపిల్లలు తెగ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ముసలోళ్ళు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎంత ఊపున్నాడు ఆ స్టోర్ మేనేజర్ గర్ల్ ఫ్రెండ్ కూడా వదల మనోడు పట్టపగలే ఆ పాపం తీసుకొని స్టోర్ వెనకాల ఉన్న గోడంలోకి వెళ్ళిపోతాడు. అయితే ఈ లారాటంలో ఈ ఓనర్ గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్ కింద పడేయడంతో పొరపాటున తన ఫోన్ తన ఓనర్ కనెక్ట్ అయిపోతుంది. దీంతో ఆ ఫోన్ లో ఏవేవో అరుపులేని పడుతూ ఉంటాయి ఓనర్ గడికి. ఈ షాప్ లో పనిచేసేవాడు మాటలు నా గర్ల్ ఫ్రెండ్ ఈడితో ఉందని గోడంలోకి వెళ్ళి గుపేలు అని రెండిస్తాడు మేనేజర్. అయినా సరే హీరో కూడా ముక్కులో బెడ్ దురుచుకుంటూ బయటకు వచ్చి అందమైన అమ్మాయి కనపడితే అమ్మాయిని ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. విత్ ఇన్ సెకండ్స్ లో ఉద్యోగం నుంచి వేగేస్తాడు. ఆ రోజు నైట్ ఫ్యామిలీ మొత్తంతో కూర్చొని డిన్నర్ చేస్తున్నప్పుడు హీరో తన తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ ఎలా జరుగుతుంది పని అని అడుగుతుంది. తన తమ్ముడు అంటాడు ఇంకెక్కడ పని బాబుని ఉద్యోగం నుంచి పీకేశారుగా అని అనగానే మనోడు రివర్స్ గా తన తమ్ముడిని ఏం పర్లేదు ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం తమ్ముడు ఓ మంచి ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా జాబ్ ఎత్తికేస్తాడని చెప్తాడు. అన్నట్టుగానే నెక్స్ట్ రోజు మనోడు వెళ్ళి ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ ట్రైనింగ్ తీసుకుంటూ అక్కడ ట్రైనింగ్ ఇచ్చే ఆంటీని కూడా వదల మనోడు ఆమెను కూడా బొడుగు పెట్టేసి 2 నెలలు రావాల్సిన పోస్ట్ ని 1 నెలలోనే తెప్పించేసుకుని ఫామ్ లోకి దిగేస్తాడు. ఇక హీరో రీజనల్ మేనేజర్ తో కలిసి పని ఎలా చేయాలో నేర్చుకుంటూ ఉంటాడు. మనం హాస్పిటల్లోకి వెళ్ళలేము కానీ ఆ గేట్ దాకా వెళ్ళే డాక్టర్లు మాత్రం లైన్ లో పెడితే మన హాస్పిటల్లోకి వెళ్ళిపోవచ్చు మన ప్రొడక్ట్ అమ్మేయచ్చు అని చెప్పడంతో హీరో గాడికి మాటలు వెన్నతో పెట్టిన విద్య కదా దిగడంతోనే స్టార్ట్ చేస్తాడు. కానీ మనోడు మాట ఏ డాక్టర్ పట్టించుకోకుండా పక్కకి వెళ్ళాన చేతికి కళేయమని పంపించేస్తారు. ఇక్కడ తన రిప్రజెంటేటివ్ ఒక ఐడియా ఇస్తాడు. డాక్టర్లందరికీ పెద్ద తలకాయి డాక్టర్ నైట్ ఈడు గనక మన మెడిసిన్ రిఫర్ చేశాడంటే ఇక మామూలుగా మనం చెలరేగిపోవచ్చురా అని చెప్పి ఒక ఐడియా ఇస్తాడు. మనోడు టెమటం లాగో అప్పుడే ఒక అందమైన అమ్మాయి అటు వెళ్తూ ఉంటే లీజా అని పిలుస్తూ ఉంటాడు. ఆ పాప ఎవడరాయుడు అని అలా చూసి ఒక నవ్వున వెళ్ళిపోతుంది. పక్కనే నా రిప్రజెంటేటివ్ అంటాడు ఆ పిల్ల పేరు లీజా కదరా అని. నాకు తెలుసు నానా లీజా అని పిలిస్తే ఎప్పుడు నన్ను పిలిచి తన అసలు పేరు చెప్తుంది. తనతో డేట్కి వెళ్ళడానికి పులిహార మాటలు కలిపేస్తా అని చెప్తాడు. చాలా శాఖలు ఉన్నారా నీలో అనుకుని వచ్చిన పని చూడు అంటాడు. వచ్చిన పని అవ్వలేదని హీరో మళ్ళీ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం కూర్చుంటే వేరే మెడికల్ కంపెనీకి చెందిన ఎంఆర్ ఏ మాత్రం అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతాడు. ఆడి పేరు ట్రైకో. ఇది చూసిన హీరో గారు షాక్ అయిపోతే ఇక్కడ రిప్రజెంటేటివ్ ఇంకా పెట్రోల్ బస్తాడు. ఆడి వల్లే మన మెడిసిన్స్ అనేవి జనాల్లోకి వెళ్ళట్లేదు. నువ్వు గనక ఇది అచీవ్ చేసావంటే నీకు చికాగోలో మంచి పోస్ట్ వెయిట్ వేస్తుంది. ఇక నీ ఇష్టం అంటాడు. ఇదే నాకు కావాల్సింది నా టాలెంట్ చూపించేస్తాను హీరో గాడు ఆ హాస్పిటల్ రిసెప్షనిస్ట్ ని టైపిస్ట్ ని ఏ ఇష్ట్ ని కనిపిస్తే ఆ ఇష్ట్ ని లైన్ లో పెట్టేస్తాడు. అలా లోపలికి వెళ్ళిపోయి మనోడి శాంపుల్ మెడిసిన్స్ అక్కడ పెట్టేసి తురదగాడు కాంపిటీషన్ ఉన్న కంపెనీ ఉంది కదా ఆ మెడిసిన్స్ అన్ని తీసుకొచ్చి మెల్లగా బయట డస్ట్బిన్ వేసేస్తాడు. నెక్స్ట్ డే హీరో ఓ బొకే తీసుకొస్తాడు రిసెప్షనిస్ట్ కి. అలానే మనోడు కలాల్సిన డాక్టర్ నైట్ పిఎన్ కూడా లైన్ లో పెట్టేస్తాడు. ఆ రోజు నైట్ పాపను పడుకోబెట్టేస్తాడు. అలా పాపలందరినీ లైన్ లో పెట్టేసి రోజుకి ఏదో వంక పెట్టేళ్ళి తన శాంపుల్ మెడిసిన్స్ పెట్టేయటం పక్కోడు మెడిసిన్స్ తీసుకొచ్చి డస్ట్బిన్ వేసేయటం. అయితే మనోడికి అంతగత్త లీజా ఉంది కదా ఓ రోజు గెలికాడే అమ్మాయి లెఫ్ట్ లో కనపడుతుంది. అయితే మనోడు తెలుస్తుంది ఏంటంటే ఈవిడ కూడా ఒక ఎంఆర్ పాప ఫేస్ మీదే చెప్పేస్తుంది నీలాంటి సిందులేసే చిల్లర కంటే చాలా మంది చూసానా నేను డాక్టర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా మీద కచ్చీఫులు చిల్లరలు ఏమేమాక పక్క తప్పు అని చెప్పేస్తుంది. నెక్స్ట్ హీరోకి డాక్టర్ నైట్ కనపడతాడు. ఇక మనోడు తెలియగా ఒక $5 ఇస్తాను మీతో పాటు ఒక రోజు గడపాలి నేను హాస్పిటల్లో మీతో తిరిగితే డాక్టర్స్ అందరూ ఎలా ఉన్నారు వాళ్ళకి ఏమి మెడిసిన్స్ కావాలో నేను ఇవ్వగలనని చెప్పి డాక్టర్ తో కలిసి ఒక డాక్టర్ లాగా దూరతాడు హాస్పిటల్లోకి. ఇక్కడ మన మూవీలో అందగత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మాయికి పార్కిన్సన్స్ అనే ఒక డిసీజ్ ఉంది. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు మెల్లగా బాడీ మీద కంట్రోల్ కోల్పోతూ పారలైజ్ అయిపోతుంది. ఈ డాక్టర్ కూడా ఈడు నా ఇంటినో కొత్తగా నేర్చుకుంటున్నాడు నా దగ్గర ఉన్న మొత్తం అనగానే హీరోయిన్ కి ఏం తెలుసు పాపం ఆ డాక్టర్ ముందే తన చెస్ట్ మీద ఏదో కుట్టిందని చెప్పి ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇది చూసిన హీరో గాడు షాక్. అయితే డాక్టర్ చూసి ఏం లేదమ్మా ఏదో కుట్టిందిలే కంగారేం పడదని చెప్తాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన హీరోయిన్ కి హీరో గాడు ఓ ఎంఆర్ అని తెలిసిపోయి లవ్ ఫుడ్ గా డాక్టర్ అని చెప్పి డాక్టర్ తో వచ్చి నా ఎన్ని చూసేస్తావా నువ్వు అని పిచ్చ కొట్టుడు కొడుతుంది అక్కడే. అంతేకాదు సారీ చెప్పి నాకు సారీ చెప్పని చెప్పి సారీ చెప్పించుకొని ఓ ఫోటో తీసుకుని అక్కడ వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో భలే వింతగా ఉందని హీరో గాడు ఈ అమ్మాయిని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆల్రెడీ డాక్టర్ పిఎన్ ని లైన్ లో పెట్టాడుగా ఆ పాపకే ఫోన్ చేసి ఈ పాప నెంబర్ కనుక్కుంటాడు మన హీరోయిన్ పాప నెంబర్. ఇక నెంబర్ దొరకడం ఆలస్యం మనోడు చెలరేగిపోతాడు. పాపకు ఫోన్ చేసి నాతో పాటు కాఫీకి వచ్చేస్తావా అనగానే అంత ఈజీగా పడిపోతే హీరోయిన్ ఎందుకు ఇద్ది చాలా నాన్న ఏంటి నీ ఆశ ఏంటి ఆవేశం ఏంటి అని అడిగితే ఏమి లేదని చెప్పి మెల్లగా మనోడు కలపడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ కలుపుడు మాటలకి వద్దన్న హీరోయిన్ కూడా సాయంత్రం వచ్చేస్తా ఉంటుంది. ఇక అలా సాయంత్రం కాఫీకి రాగానే హీరో గడు నీ కళ్ళు భలే ఉన్నాయని తన చేతులు చూడంగానే వేళ్ళు వణుకుతూ ఉంటాయి. ఏంటి నువ్వు నర్వస్ గా ఫీల్ అవుతున్నావా నాతో డేట్కి రావడం అనగానే హీరోయిన్ ఏం మాట్లాడు
మాట్లాడదు. ఇంకా తన డిసీజ్ గురించి తెలిసి కూడా నీ బాడీ ఒకటి కోరుకుంటుంది, మైండ్ ఇంకోటి చెప్తుంది, అదేంటో ఆలోచించు పాప అనగానే హీరోయిన్ స్ట్రక్ అయిపోయి ఇలా ఎవరు తనతో మాట్లాడేదని నాకు అర్థమవుతుంది నువ్వేం మాట్లాడుతున్నావో, కానీ నాతో సీరియస్ రిలేషన్షిప్ మాత్రం రామాక అని చెప్తుంది. సరేలే మరేంటి అనగానే హీరోయిన్ కూడా ఆపగలని ఆవేశంతో ఇద్దరు ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా అక్కడే బట్టలు వేసి మరి నేల మీద దనదనలు అడిచేస్తారు. అలా ఇక రోజు సందుల్లో గొంతుల్లో పార్కుల్లో కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. ఇక హీరో తన మెడిసిన్స్ ని శాంపుల్ పెట్టడానికి వెళ్తుంటే నానా అయిపోయింది ఛాన్స్, నువ్వు లోపల పెట్టకూడదు, ఎందుకంటే ఈ టెర్క్ గాడు మంచి బంపర్ ఆఫర్ ఇచ్చాడు తన మెడిసిన్స్ వాడాలని, దీంతో డాక్టర్ రానివద్దనండినని ఈ పిఏతో కూడా మనోడికి కట్ అయిపోతుంది. ఇక అక్కడి నుంచి ఫుడ్ తీసుకుని మనోడు మ్యాగీ దగ్గరికి వెళ్తాడు. అమ్మాన్ అని చెప్పి మంచం ఎక్కేస్తాడు. మళ్ళీ ఈడేమో ఎంఐతో పిచ్చగా లవ్లో పడిపోయాడు. వీళ్ళ మాటల్లో హీరోయిన్ అంటుంది మీ కంపెనీ ఒక వయాగ్రా తయారు చేస్తుంది, అది వేసుకుంటే గుర్రం కూడా పనికిరాదు నీ ముందనగానే హీరో కూడా అవునా నిజం అని చెప్పి ఇంకో రౌండ్ స్టార్ట్ చేస్తాడు. ఇక హీరోయిన్ నచ్చిన ఐడియా వల్ల మనోడు తన కొలిగ్ ని ఆ వయాగ్రా నుంచి అడిగి ఎక్కువ మొత్తంలో తీసుకొని సేల్ చేసేస్తా అని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కొంతమంది ముసలి తీసుకొని కెనడా వెళ్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మంచి మెడిసిన్ దొరికిద్దంట. అదే టైంలో హీరో మాట్లాడుతుంటే లేదు లేదు టైం లేదు నేను రేపు వచ్చేస్తాలే అని చెప్పి హీరో సరిగ్గా బాయ్ చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ హీరో ఆ బస్ స్టాప్ కి వచ్చి ఆ కారులో నిద్రపోతాడు. నెక్స్ట్ డే హీరోయిన్ వచ్చి హీరోని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి నా కోసం రాత్రి అంతా ఇక్కడే ఉన్నావు నువ్వు? అవును అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఫుల్ సీరియస్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయి రాత్రి వర్షం పడుతుందని చెప్పి లోపల వెచ్చగా తొడతో మెడతో కబుర్లు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక మనోడు వయాగ్రా అమ్మటం స్టార్ట్ చేస్తే అసలు పిచ్చోళ్ళు ఎగబడినట్టు ఎగబడి కొనికేస్తారు. మనోడు సేజ్ హిట్ అయిపోతే ఈ ఆనందంలో హీరోయిన్ తో ఆస్వాదిస్తున్నప్పుడు దాన్ని ఒక వీడియో రేపు రికార్డ్ చేసుకుంటాడు. ఇక వీళ్ళ ప్రేమ ఎక్కువైపోయి హీరోయిన్ అడుగుతుంది నాలో మంచి 4 క్వాలిటీస్ చెప్పు, నన్ను అసలు ఎందుకు ప్రేమిస్తున్నావు నువ్వు అని అడిగితే హీరో గాడి దగ్గర నో ఆన్సర్. హీరోయిన్ తడబడకుండా హీరో గాడి గురించి 10 పాయింట్లు చెప్పేస్తుంది. ఆ నెక్స్ట్ డే నైట్ హీరో ఈ డాక్టర్ నైట్ గాడి పార్టీ ఇస్తే అక్కడికి వెళ్తాడు. లీజా అని ఒక అమ్మాయిని గెలిచాడు కదా, అమ్మాయి ఈ డాక్టర్ గాని తగులుకుంది. ఇక రోజులు గడుస్తూ ఉంటే హీరోయిన్ కి ఏమో వ్యాధి ఎక్కువైపోతూ ఉంటుంది. తను ఏది పట్టుకోలేక బాడీ మీద మెల్లగా పట్టుకోలేకపోవడం స్టార్ట్ చేసి ఆ కోపంలో హీరో గాడిని నేను చనిపోతే నువ్వేమైపోతావు అని బూతులు తిడుతుంది. కోపం వచ్చిన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి లేదు లేదు తను అన్నది కరెక్టే, ఈ టైంలో తనకి నేను ఉండాలని చెప్పి మళ్ళీ హీరోయిన్ వచ్చి హక్ చేసుకుంటాడు. ఇక అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు హీరోయిన్ కి ఇలా డిసీజ్ బారిన పడిన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ చేయడానికి ఒక సెమినార్ జరుగుతూ ఉంటే హీరోయిన్ అక్కడ తీసుకెళ్తుంది హీరోని. అక్కడ హీరో ఎవరో తెలియని ఒక వ్యక్తిని కలుస్తాడు. హీరో తన గర్ల్ ఫ్రెండ్ కి ఫస్ట్ స్టేజ్ అంటాడు. ఈ స్ట్రేంజర్ అంటాడు తన వైఫ్ కి స్టేజ్ అంట. క్యూర్ చేయడానికి ఎలా అని హీరో అడిగితే స్ట్రేంజర్ అంటాడు స్టార్టింగ్ లోనే ఉన్నావు కాబట్టి వదిలేసి వెళ్ళిపో, లేకపోతే తను వదలలేకపోతావు, తను వదిలినందుకు నువ్వు బాధపడిపోతావు, ఎందుకంటే రాను రాను మైండ్ అనేది పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది, తన డ్రెస్ కూడా తన ఒంటి మీద ఉండదు, ఆలోచించుకొని చెప్తాడు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత హీరోయిన్ తెగ ఆనందంగా ఉంటుంది. తనకు వచ్చిన మోటివేషన్ వల్ల చాలా ధైర్యంగా ఉంది, నేను లవ్ చేస్తున్నందుకు ఆనందపడుతున్నానని చెప్పి ఐ లవ్ చెప్పి జీవితాంతం నీతోనే ఉండిపోవాలంటుంది. ఇక హీరో నైట్ ఈ ప్యాంక్రీసన్ గురించి అసలు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తాడు. అలా ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం తిప్పుతూ ఉంటాడు హీరోయిన్ డిసీజ్ కి క్యూర్ ఏమైనా ఉందా అని. కానీ ఎటువంటి రిజల్ట్ ఉండదు. అందరూ వాడుకు దొబ్బుతున్నారే గానీ ట్రీట్మెంట్ తో ఫలితం లేదు. అందుకని హీరో హ్యాపీగా ఉండేవాడు డాక్టర్ ని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా చూసిన హీరోయిన్ చాలా బాధపడిపోతుంది. ఈ వ్యాధికి మందు లేదని ముందు నుంచి చెప్తున్నాను, ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు నాతో తిరిగి, వద్దు ఇదంతా వద్దు, ఇక్కడే బ్రేకప్ చేసుకుందాం అని వెళ్ళిపోతుంది. ఇద్దరు విడిపోయినా ఎవ్వరు ప్రశాంతంగా లేరు. ఓ రోజు హీరోకి ఈ డాక్టర్ ఫ్రాంక్ గారు ఫోన్ చేసి లీజా ఇస్తున్న పార్టీకి వచ్చేసాను అనగానే ఇక్కడ ఈ లీజా పాపకి మగోళ్ళు అంటే ఆడోళ్ళు అంటే బాగా ఇష్టం అంట, మనోడు రావడం ఆలస్యం, ఆడ అమ్మిన మందుని ఆడి మీద ప్రయోగం చేస్తుంది. వయాగ్రా డ్రింక్ అమ్మాడు కదా అది దాగిచ్చి హీరో గాడు లీజా గర్ల్ ఫ్రెండ్ ముగ్గురు కలిసి నానాదని అంటారు. ఈ వయాగ్రా వల్ల హీరోకి నెక్స్ట్ డే అక్కడ ఒక రేర్ సైడ్ ఎఫెక్ట్ తగులుతుంది. వెంటనే తన తమ్ముడు హాస్పిటల్ తీసుకొస్తాడు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హీరో హోటల్కి వెళ్ళంగానే అక్కడ హీరోయిన్ వేరే వాడితో డేట్ చేస్తూ కనపడుతుంది. అదేంటో తన కొలీగ్ అప్పుడు అక్కడికి వచ్చి నీకు ప్రమోషన్ వచ్చేసిందిరా, నీకు చికాగో వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఇదంతా విన్న హీరోయిన్ కంగ్రెస్ చెప్పి వెనక్కి కూడా తిరిగి చూడడం వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను హీరో జీవితంలో భారంగా ఉండకూడదని. ఈ హీరో చికాగో వెళ్ళిపోదాం అని తన సామాన్ మొత్తం సర్దుకుంటూ ఉంటాడు. హీరోయిన్ తో కలిసి ఒక వీడియో టేప్ రికార్డ్ చేశాడుగా, అది పెట్టి చూస్తే అక్కడ హీరోయిన్ చెప్తుంది నీతో గడిపే ప్రతి క్షణం అనేది జీవితాంతం ఉండిపోవాలి, అది ఎంత ఖర్చైనా సరే నేను ఎలా పోయినా సరే నీతో ఆనందంగానే ఉండాలని చెప్తుంది. అప్పుడు వెలుగుతుంది మనోడికి హీరోయిన్ లేకపోతే వాడు ఉండలేడని. వెంటనే హీరోయిన్ షాపు పరిగెత్తుకుంటూ పోతాడు. మ్యాగీ ఆ ముసలిని తీసుకొని మళ్ళీ కెనడా వెళ్తుందని మనోడు కారు 100లో తొక్కి ఆ బస్సు కట్టబెట్టేసి హీరోయిన్ దింపి ఆ జీవితంలో ఎంత మంది గడిపే గానీ ఇప్పుడు వాళ్ళందరూ నాకెవరు వద్దు, నాకు నువ్వే కావాలి, నువ్వు ఎలా ఉన్నా ఏమైపోయినా సరే నీతోనే ఉండిపోతా, నేను చచ్చేదాకా నీతోనే ఉండిపోతా. ఇది విన్న హీరోయిన్ ఏడుస్తూ నేను నీకెంత అవసరమో నువ్వు నాకు అంతకన్నా అవసరమో అలా మళ్ళీ కలిసిపోతారు వీళ్ళు. హీరోయిన్ కోసం చికాగో వెళ్ళే ఆఫర్ కూడా పక్కన నెట్టేస్తాడు హీరో గడు. తనతోనే ఉండి తనకున్న డిసీజ్ ని ఎలా క్యూర్ చేయాలో అది చదవడం స్టార్ట్ చేస్తాడు. వేలల్లో ఒకళ్ళు ఉంటారేమో ఇలా
ప్రేమించిన వ్యక్తి ఎలాగున్నా సరే ఏమైపోయినా సరే జీవితాంతం తనతోనే ఉండాలని.